హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా? మా అత్త మామల 25th వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ అయితే చేస్తున్నాము. ఇంకా మా అత్త మామ అండ్ పిన్ని వాళ్ళు, మా చెల్లి అందరూ వచ్చారు ఇంటికి. అందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా అందరం కలిసి కేక్ కటింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాము. మా అత్త మామ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేము. చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు. అందరం కలిసి చాలా ఫన్ చేసాము. ఫోటోలు తీసుకున్నాము అండ్ వీడియోలు కూడా తీసుకున్నాము. ఆ నవ్వులు, ఆ సంతోషాలు ఎప్పటికీ అలానే మిగిలిపోతాయి కదా. ఈ వీడియోలో అయితే మా బాబాయి అండ్ మా తమ్ముడు అయితే మిస్ అయ్యారు. సో కొంచెం ఏదో లోటు ఉన్నట్టు అనిపించింది. అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, ఇంకా చాలా ఫన్స్ చేసుకున్నాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కదా, ఎందుకంటే ఇవే తర్వాత మంచి మెమరీస్గా అవుతాయి మనకి. నిజం చెప్పాలంటే కొన్ని రోజులు స్పెషల్గా ఉంటాయి, కొన్ని మూమెంట్స్ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఈరోజు అలాంటి రోజు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి నవ్వులు పంచుకొని మెమరీస్ క్రియేట్ చేసుకున్న అందమైన రోజు. మా అత్త కళ్ళల్లో ఆనందం చూస్తే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. 25 years కలిసి జర్నీ చేయడం అంటే నిజంగా చాలా స్పెషల్ కదా. వాళ్ళు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి మంచి మూమెంట్స్ చాలా రావాలి వాళ్ళకి. ఫస్ట్ అయితే మా అత్త మా మామ అయితే కేక్ కట్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళి కేక్ అయితే తినిపించి విష్ అయితే చేశాము. ఇంకా మా అత్త మామలకు మరోసారి హ్యాపీ 25th వెడ్డింగ్ యానివర్సరీ. మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది జస్ట్ ఒక వీడియో కాదు, ఇది అందరి మా హ్యాపీనెస్. లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోయేలా ఒక చిన్న మెమరీ అన్నమాట. సో అంతే గాయస్, ఈరోజు ఫైనల్గా ఇలా అయితే హ్యాపీగా ఎండ్ చేసాము. ఇంకా మా అత్త మా మామ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము అందరము. ఈరోజు మేము ఎంజాయ్ చేసిన కొన్ని అందమైన మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్గా మీకు ఒక మాట చెప్పాలనిపించింది. కుటుంబం అంటే కేవలం బంధం కాదు, కలిసి ఉండే ఆనందం అని.
ఈరోజు మాకు ఆ ఆనందాన్ని మరోసారి గుర్తు చేసింది అందరూ వచ్చిన మూమెంట్. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చి ఎస్టర్డే పోస్ట్ చేసి ఉండాలి, కానీ టైం దొరకక ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ దట్ గాయ్. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.